అందరికీ నమస్తే అండి. ప్రభుత్వ పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో కానీ, పాలనాపరమైన నిర్ణయం తీసుకోవడంలో కానీ, మంత్రిగా తన శాఖను కాపాడుకోవడం విషయంలో కానీ, తన శాఖలో పనిచేస్తున్న సిబ్బంది అధికారుల పట్ల బాధ్యతగా వ్యవహరించడంలో కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా వేగంగా స్పందిస్తున్నారు. బహుశా ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఏ మంత్రి కూడా ఇంత వేగంగా స్పందించిన దాఖలాలు లేవు. గతంలో వైసీపీ హయాంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు. ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద కానీ, పోలీస్ ఎస్ఐ సిఐల మీద గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళే దాడి చేశారు. అప్పుడు ఏమైనా హోంమంత్రి గారు స్పందించారా? సీఎం గారు ఏమైనా స్పందించారా? లేదు. అలాగే గత ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ అధికారుల మీద కూడా కొన్ని సందర్భాల్లో దాడులు జరిగాయి. అప్పుడు ఏమైనా మంత్రి గారు స్పందించారా? లేదు. అంటే అధికారుల మీద దాడులు జరగడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల శాఖల్లో అధికారుల మీద నాయకులకు కోపం వచ్చిన ప్రతిసారి అధికారులని దుర్భాషలాడతారు, దాడులు కూడా చేస్తారు. సో అప్పుడు ఆ శాఖ మంత్రి బాధ్యత తీసుకొని ఇమీడియట్గా వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పి ఆ ఘటన మీద అంత సీరియస్గా రెస్పాండ్ అయిన సంఘటన ఇంతకుముందు ఎప్పుడూ లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దాన్ని తీసుకొచ్చారు. చాలా మంచి విషయం. అధికారులు బాధ్యతగా పనిచేయడానికి, మరింత స్ఫూర్తివంతంగా పనిచేయడానికి, నిర్ణయం స్పీడ్గా తీసుకోవడానికి, అలాగే తప్పుడు విధానాల పట్ల వ్యతిరేకంగా ఉండడానికి, సిన్సియర్గా ఉండడానికి, ప్లస్ ఆ మంత్రి గారికి రెస్పాన్సిబుల్గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇచ్చిన భరోసా ఖచ్చితంగా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న దిగువ స్థాయి గ్రామ కార్యదర్శి స్థాయి నుంచి, లేదా ఆ పంచాయతీల్లో పనిచేసే సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది దగ్గర నుంచి ఉన్నత స్థాయిలో పనిచేసే అధికారుల వరకు వాళ్ళందరూ కూడా ఓకే, మాకేమైనా అయితే మా మంత్రి గారు వస్తారు, మా మీద ఎవరైనా నాయకులు దాడికి ప్రయత్నిస్తే మా మంత్రి గారు వస్తారు, చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తారు అనే ధైర్యం నింపారు. గతంలో నా జర్నలిజం ఎక్స్పీరియన్స్లో ప్రతి నెల ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. నేను వార్తలు చదువుతూనే ఉంటాం. వైసీపీ హయాంలో అయితే మరీ దారుణంగా జరిగేవి. వైసీపీ నాయకులకి ఎవరు కోపం వచ్చినా అధికారులనే కొట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తిరిగి మాటలు చెప్పలేరు కదా. ఇప్పుడు నాయకుల వెనక సెక్యూరిటీ ఉంటుంది, అనుచరులు ఉంటారు. అధికారుల వెనక అనుచరులు, సెక్యూరిటీ వాళ్ళు ఎవరు ఉండరుగా. సో అలా పాపం బాధితులుగా మిగిలిపోయేవాళ్ళు అధికారులు. అంతెందుకు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కడపలో అచ్చెన్న అనే అధికారి మీద, పశుసంవర్ధక శాఖ అధికారిని అయితే లేకుండా చేశారు పూర్తిగా కదా. మనం చూసాం కలర్ ఎన్నో ఘటనలు చెప్పుకుంటూ వెళ్తాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త సంస్కృతికి నాంది పలికారు. అలా ప్రతి శాఖలో కూడా పనిచేసే సిబ్బందిని, అధికారుల్ని మంత్రులు ఇలాగే కాపాడుకోవాలి. ఇప్పుడు రేపు పొద్దున ఎలక్ట్రికల్ ఏఈకి ఎక్కడైనా ఏమైనా జరగచ్చు, అప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు ఇలాగే స్పందించాలి. లైన్మెన్కి ఏమైనా జరగచ్చు, అప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు ఇలాగే స్పందించాలి. అంటే మొన్న అంటే కొన్ని ఇన్సిడెంట్లో కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయిన వేగం అయితే మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిన అంశం. ఈరోజు ఆయన కడప జిల్లా గాలివీడు ఎంపీడీఓ గారు, ఆయన జవహర్ బాబు గారిని వైసీపీ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు ఇంకా అనుచరులతో కలిపి దాడి చేశారన్న విషయం నిన్న దాడి చేస్తే ఆయనకు తెలిసిన వెంటనే దాని మీద ఫాలో అప్ చేసి ఇమీడియట్గా తను ఈరోజు బయలుదేరి వెళ్ళి అక్కడ ఎంపీడీఓని పరామర్శించి వైసీపీ నాయకులకు ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. ఇది ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు, మీరు ఓడిపోయినప్పటికీ మీ అధికార మదం దిగలేదు, మీ అధికార మదాన్ని ఎలా దించాలో మాకు తెలుసు. సో ఇంకోసారి ఇలా రిపీట్ అయితే మేము ఇంకోసారి కాదు, దీని మీదే మేము ఊరుకోము, అసలు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము, కూటమి పవర్ ఏంటో చూపిస్తాము, మిమ్మల్ని ఎలా దించాలో మాకు తెలుసు, మీలో ఉన్న అధికార మదాన్ని ఎలా దించాలో మాకు తెలుసు, 11 సీట్లే వచ్చినప్పటికీ మీరు ఇంకా మారలేదు, మీలో మార్పు రాలేదు, మీ రౌడీయిజం, మీ దందాలు ఇంకా కొనసాగుతున్నాయి. సో రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం, సో మేము ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తాము అన్నట్టు వైసీపీ వాళ్ళకి ఒక మాసివ్గా ఒక వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ వాళ్ళకి వార్నింగు, అధికారులకు భరోసా. ఇది రెండు ఆయన ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయ ప్రత్యర్థుల్ని ఏ విధంగా డీల్ చేయాలో ఆ విధంగా డీల్ చేశారు. ఒక శాఖాపరమైన మంత్రిగా అధికారులకు ఏ విధమైన భరోసా ఇవ్వాలో ఆ విధమైన భరోసా ఇచ్చారు. మీకు తెలిసి గతంలో ఎక్కడైనా ఆ శాఖల్లో అధికారుల మీద కానీ సిబ్బంది మీద కానీ దాడులు జరుగుతున్నప్పుడు మంత్రి గారు వెంటనే ఇమీడియట్గా 24 అవర్స్ లోపల
వెళ్ళి పరామర్శించి వాదార్చిన ఘటనలు ఏమైనా ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసైతే లేవు. 24 గంటల్లోనే మంత్రి గారు స్పందించి అక్కడికి వెళ్ళి పరామర్శించింది లేదు. పార్టీ కార్యకర్తకో లేదంటే ఇంకెవరికో దాడి జరిగితే పార్టీ అధినేతగా వెళ్ళడం వేరు, కానీ శాఖాపరమైన అధికారం మీద దాడి జరిగినప్పుడు మంత్రిగా వెళ్ళడం వేరు. అది పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ స్టెప్ అనమాట. ఇది ఖచ్చితంగా మిగిలిన శాఖలకు కూడా ఇది ఇనిషియేటివ్గా ఉంటుంది, మార్గదర్శకంగా ఉంటుంది. సో మన ఛానల్లో తప్పు అయితే తప్పు అని చెప్తాం, ఒప్పు అయితే ఒప్పు అని చెప్తాం, మంచి చేస్తే మంచి అని చెప్తాం, మంచి కాకపోతే మంచి కాదు అనే చెప్తాం, నిర్మోహమాటంగా నిక్కచ్చిగా. కంటెంట్ నచ్చితే మన మిత్రులందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి, లైక్ చేయండి.